హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ కొబ్బరి పాల అన్నం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా. 1/2 కేజీ బియ్యం, ఒక కొబ్బరికాయ, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టమోటో, 3 పచ్చిమిర్చి, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 20 జీడిపప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 6 లేదా 7 ఇలాచి, దాల్చిన చెక్క, 6 లేదా 7 లవంగాలు, సాల్ట్ రుచికి సరిపడా, అండ్ 3 స్పూన్లు వంట నూనె. ఫ్రెండ్స్, మా సిస్టర్ లంచ్కి ఇంటికి వచ్చింది. తనకి నేను చేసే కొబ్బరిపాల అన్నం అంటే చాలా చాలా ఇష్టం. కొబ్బరిపాల అన్నంని చికెన్ ఫ్రైతో తిన్నామంటే చాలా బాగుంటుంది. సో నేను కొబ్బరిపాల అన్నంని ఇంట్లో ప్రిపేర్ చేసి చికెన్ ఫ్రైని స్విగ్గీలో ఆర్డర్ పెడుతున్నాను. ఇప్పుడైతే మనం కొబ్బరిపాల అన్నంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ బాస్మతి బియ్యంని వాటర్ వేసి 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వంపేసి మళ్ళీ వాటర్ వేసి 30 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. తర్వాత కొబ్బరికాయని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టి ఈ విధంగా మిక్సీ పట్టించి మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెపై పలుచటి క్లాత్ వేసి దానిలోకి మిక్సీ పట్టుకున్న కొబ్బరిపాల మిశ్రమం వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ పిప్పి లేకుండా ఓన్లీ కొబ్బరి పాలను పిండుకోవాలి. చూడండి, పాలు పిండుకున్న తర్వాత ఈ విధంగా పిప్పి వస్తుంది. దీనిని మనం ఎండపెట్టి కొబ్బరి పొడిలాగా వాడుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కొబ్బరి పాలను పిప్పి లేకుండా ఓన్లీ పాలను సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం కొలుచుకుందాం. నేను 2 పావులు బియ్యం తీసుకున్నాను. అంటే 2 పావుల బియ్యంకి 4 పావులు కొబ్బరి పాలు కావాలి. ఈ పావుతోనే నేను బియ్యం తీసుకున్నాను. చూడండి, ఈ పావుతో కొబ్బరి పాలు కొంచెం తక్కువగా 2 పావులు ఉన్నాయి కదా, మిగతా 2 పావులకి వాటర్ కలుపుకోవాలి. నేను కొత్త బియ్యంతో అన్నం ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే 4 పావులు ఫుల్గా కాకుండా నీళ్లు కొబ్బరి పాలు కలిపి 3/4 పావు తీసుకుంటున్నాను. ఇప్పుడు కడాయిలో ఎండు కొబ్బరి తురుము వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసి జీడిపప్పు పలుకులు వేసి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వేయించి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. కొబ్బరిపాల అన్నంని ఓన్లీ ఈ 3 స్పైసెస్తోనే చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకే స్పైసెస్ వేయాల్సిన అవసరం లేదు. స్పైసెస్ వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి కూడా వేగింది. ఇప్పుడు టమోటా ముక్కలు వేసి కలిపి మెత్తగా అయ్యే వరకు 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. కొబ్బరిపాల అన్నంని ఆనియన్ టమోటా లేకుండా కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడుతున్నాను, కావాలంటే ఒకసారి చూడండి. ఆనియన్ టమోటా వేసి చేసుకున్నామంటే, ఫ్రైతో కలుపుకొని తిన్నామంటే రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ టమోటో లేకుండా అయితే కర్రీ కలుపుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది. 3 నిమిషాల తర్వాత చూడండి, టమోటా ముక్కలు మగ్గాయి. ఇప్పుడు ఒకసారి గరిటతో మ్యాష్ చేసుకున్నట్లు కలిపి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరిపాలు వేసుకోవాలి. చూడండి, కొబ్బరిపాలు రెడ్గా అయ్యాయి. ఇందులో ఏ పౌడర్ వేయలేదండి. ఆయిల్లో టమోటాలు వేయించుకున్నాం కాబట్టి కలర్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఎసురు తెల్లే వరకు మరిగించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే వాటర్ తెల్లుతూ ఉంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలిపి ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసి సరిపోకుంటే సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఫస్ట్ 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం.
5 నిమిషాల తర్వాత మూత తీసి బియ్యం విరిగిపోకుండా జాగ్రత్తగా కలిపి మళ్ళీ మూత పెట్టి 5 లేదా 7 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 7 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, అన్నం చక్కగా ఉడికి పొడి పొడిగా ఉంది. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఎండు కొబ్బరి పొడి, వేయించుకున్న జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. కాలింగ్ బెల్ మోగింది. స్విగ్గీ బాయ్ వచ్చినట్టున్నారండి, నేను చూసొస్తాను. ఎస్, ఆర్డర్ వచ్చేసిందండి. రైస్ రెడీ అయ్యేసరికి ఆర్డర్ కూడా కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆవిరికి ఒక 5 నిమిషాల పాటు ఉంచుకుందాం. 5 నిమిషాల తర్వాత కొబ్బరి పాలన్నంని చికెన్ ఫ్రైతో సర్వ్ చేసుకుందాం. నేను చికెన్ ఫ్రైని స్విగ్గీలో ఆర్డర్ చేయడం వలన చాలా ఈజీ అయింది, టైం కూడా సేవ్ అయింది. సో నేను మా సిస్టర్తో మంచిగా కబుర్లు చెప్పుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ కొబ్బరి పాలన్నంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. మీరు కూడా రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.